నమస్తే V3 న్యూస్ కు స్వాగతం. నేను మారుతీరామ్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణలో గత కొద్ది రోజుల నుంచి విస్తారంగా వర్షాలు. ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ తో సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి కేసీఆర్ దళారీగా మారిన భూములను కార్పొరేట్లకు పంచుతున్నారు ఆరోపించిన సిఎల్పి నేత భట్టి విక్రమార్క. వ్యవసాయ బిల్లుకు రాజ్యసభలో ఆమోదం. అనుకూలంగా వ్యవహరించిన వైసీపీ, బిల్లును వ్యతిరేకించిన టీఆర్ఎస్. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలో ఆచార్య జయశంకర్ సార్ విగ్రహావిష్కరణ. పాల్గొన్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. పెద్దపల్లి జిల్లా రామగుండంలో మేకలు గొర్రెల యార్డుకు శంకుస్థాపన. హాజరైన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. ఇక ఆ బులెటిన్లో డీటెయిల్స్ చూస్తే తెలంగాణలో గత కొద్ది రోజుల నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. కుండపోత వర్షాలకు తెలంగాణ తడిసి ముద్దవుతోంది. భారీ వర్షాలు, వరదలకు రాష్ట్రంలోని ప్రాజెక్టులు నీటితో కళకళలాడుతున్నాయి. వాగులు, వంకలు, చెరువులు పొంగి పొర్లుతున్నాయి. అయితే మరో 2-3 రోజుల పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాల నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ తో సమీక్ష నిర్వహించారు. ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. దీంతో అధికారులను అప్రమత్తం చేయాలని సీఎస్ను సీఎం కేసీఆర్ ఆదేశించారు. అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ క్రమంలో ఆయా జిల్లాల కలెక్టర్లు, పోలీస్ ఉన్నతాధికారులను సీఎస్ అప్రమత్తం చేశారు. ఈ 2-3 రోజులు హెడ్ క్వార్టర్స్ లోనే ఉండాలని సీఎస్ అధికారులకు తెలిపారు. రంగారెడ్డి జిల్లా యాచారం మండలం కురుమిద్ద గ్రామంలో ఫార్మాసిటీ భూ బాధిత రైతుల సమావేశంలో సిఎల్పి నేత భట్టి విక్రమార్క కేసీఆర్ ప్రజా వ్యతిరేక విధానాలపై మండిపడ్డారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే సీతక్క, మాజీ ఎమ్మెల్యే కోదండ్ రెడ్డి, మాల్రెడ్డి రంగారెడ్డి, డీసీసీ అధ్యక్షులు చల్లా నరసింహారెడ్డి, కిసాన్ కాంగ్రెస్ సుంకేట అన్వేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ, నాడు ఇందిరమ్మ పేదల కోసం భూములు కేటాయిస్తే కేసీఆర్ దళారీగా మారి ఆ భూములను కార్పొరేట్లకు పంచుతున్నారని అన్నారు. ఇప్పుడు మనం పోరాటం చేస్తే పోయేది బానిస సంఖ్యలు మాత్రమేనన్నారు. వ్యవసాయ భూములను ఫార్మాసిటీకి ధారాదత్తం చేస్తే ఊరుకునేది లేదని భట్టి ఈ సందర్భంగా హెచ్చరించారు. విడదీరైనటువంటి ఒక భావోద్వేగమైనటువంటి సంబంధం ఆనాడు తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేశారు. అనేక మంది బలిదానాలు తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం పేద ప్రజలందరూ సమస్యగా అద్భుతంగా ఈ రాష్ట్ర వనరులందరికీ సమానంగా పట్టబడి ఒక సామాజిక న్యాయంతో ఆనందమైన గౌరవంగా పట్టడం కోసం ఈ రాష్ట్రాన్ని తెచ్చుకుంటే తెచ్చుకున్న ఈ రాష్ట్రాన్ని కేసీఆర్ గారు కుటుంబం రాష్ట్రం మొత్తాన్ని
అమెరికా కంపెనీలకి రాష్ట్రాలు భారతం చేస్తా అంటే చూస్తూ అనుకోవడానికి తెలంగాణ ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా పోదామనేటువంటి ఆలోచన మాకెవరికి లేదు. పరిష్కారం చూపించడానికి ఆ ఉద్యమానికి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు, సర్పంచులు, రైతులు, యువతి ఉన్నటువంటి వారికి ఫార్మసీ పేరుతోటి ప్రైవేట్ వ్యక్తులకు ప్రజల భూములను ఒక దళారిగా ఈ ప్రభుత్వం కేసీఆర్ గారు వారి దళారి వ్యవహరించి మీ భూములను అప్పనంగా అప్పచెప్తా ఉంటే మీరు పడుతున్న బాధను మా కిసాన్ సెల్ అధ్యక్షుల వారు, అదేవిధంగా గోధుమ సార్ గారు, మల్లారెడ్డి గారు, శ్రీ బట్టి విక్రమార్కన్న గారి ఆధ్వర్యంలో మరి నేను కానీ శివనన్న కానీ అంటే మందుల తయారీ కంపెనీ, ఫార్మసీ అంటే మందుల తయారీ కంపెనీ. ఒక ప్రాంతంలో నీటి పారుదల ప్రాజెక్టు నిర్మాణం జరగబడినట్లయితే అక్కడ నివాసులైనటువంటి వారికి వారి ఆశించిన మేరకు పరిహారం రావడం లేదు అనేటువంటి ఆందోళనకు నిలబడ్డారు. ఈ మందుల తయారీ కంపెనీ ఏర్పాటుతోని మన ఆశించిన మేరకు పరిహారం పొందలేకపోతున్నాం అనేటువంటి ఆందోళన తల్లి అసలేని చెప్పంటే కేంద్రం సరికొత్త సంస్కరణలు తీసుకువచ్చే క్రమంలో నూతన వ్యవసాయ చట్టానికి రూపకల్పన చేసింది. ఈ వ్యవసాయ చట్టం బిల్లుకు తాజాగా రాజ్యసభలో ఆమోదం లభించింది. ఈ బిల్లుకే కాకుండా దీని అనుబంధ వ్యవసాయ బిల్లులకు కూడా ఆమోదం లభించింది. విపక్షాల ఆందోళనల మధ్య మూజువాణి ఓటుతో బిల్లులు ఆమోదం పొందాయి. ఈ బిల్లులకు బీజేపీ, బీజేడీ, వైసీపీ, టీడీపీ, అన్నాడీఎంకే పార్టీలు మద్దతు పలికాయి. అటు కాంగ్రెస్, టీఆర్ఎస్, తృణమూల్, డీఎంకే, శివసేన, ఆర్జేడీ, అకాలీదళ్, ఎస్పీ, బీఎస్పీ, ఆమ్ ఆద్మీ పార్టీలు వ్యతిరేకించాయి. బిల్లుల ఆమోదం అనంతరం రాజ్యసభ సోమవారానికి వాయిదా పడింది. కాగా కేంద్ర నూతన వ్యవసాయ చట్టంపై మాజీ ప్రధాని దేవేగౌడ కేంద్రాన్ని ప్రశ్నించారు. కొత్త చట్టంతో రైతులకు ప్రయోజనం ఏంటని ప్రశ్నించారు. వ్యవసాయ బిల్లులపై సందేహాలకు ప్రధాని సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కరోనా సమయంలో ఆఘ మేఘాలపై బిల్లు ప్రవేశపెట్టారని విమర్శించారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలో ఆచార్య జయశంకర్ సార్ విగ్రహాన్ని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ జయశంకర్ సారు స్ఫూర్తితోనే సీఎం కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేశారన్నారు. వారి చిరకాల స్వప్నం తెలంగాణ రాష్ట్ర అభివృద్ధేనన్నారు. కేసీఆర్ ఉద్యమానికి నాయకత్వం వహిస్తే జయశంకర్ సార్ సిద్ధాంతకర్తగా ఉన్నారని తెలిపారు. ప్రత్యేక రాష్ట్ర సాధనలో ఆయన చేసిన సూచనలు, సలహాలు భవిష్యత్తు తరాలకు మార్గదర్శకాలయ్యాయన్నారు. జయశంకర్ సార్ ఆజన్మాంతం బ్రహ్మచారిగా తెలంగాణ రాష్ట్ర సాధనే ఆశగా శ్వాసగా జీవించారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో విగ్రహ ప్రతిష్ఠ కమిటీ సభ్యులు, స్థానిక ప్రజా ప్రతినిధులు, జయశంకర్ సార్ అభిమానులు, ప్రజలు పాల్గొన్నారు. ప్రముఖ పాత్ర కేసీఆర్ గారైతే వారి వెనుక ఉండి నడిపించింది జయశంకర్ గారని మన అందరికీ కూడా తెలుసు. జయశంకర్ గారు ఎన్ని త్యాగాలు చేశాడో, ఎన్ని చేశాడో చాలా మందికి మీకు తెలియదు. కేసీఆర్ గారు ఆయనను ప్రాణంగా సమానంగా చూసేది. జయశంకర్ గారు అంటే ఆయనకు మంచి అభిమానం. ఏదైనా చేయాలన్నా కూడా జయశంకర్ గారిని అడిగి చేసేది. ఢిల్లీలో మేమందరం కూడా చాలా సందర్భాలు నేను, ఎర్రనాయుడు గారు, జయశంకర్ గారు, కేసీఆర్ గారు, అప్పుడు తెలుగుదేశంలో నేను ఎంపీగా ఉన్నా కూడా అందరం కలిసి కూర్చొని చాలా విషయాలు కూడా మాట్లాడేది. నువ్వు తెలుగుదేశంలో ఉన్నా కూడా తెలంగాణ కోసం పోరాటం చేయమని స్ఫూర్తి ఇచ్చిన పెద్ద మనిషి జయశంకర్ గారు కూడా ఈ సందర్భంగా నేను చెప్తున్నా. ఆయన విగ్రహం పెట్టడం,
ఒక అదృష్టంగా భావిస్తున్నాం. ఆయన ఇలా బతుకుంటే వాస్తవంగా ఎంత సంతోషపడవచ్చు తెలంగాణ అభివృద్ధి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. తెలంగాణ తెలుసుకున్న ఆయన స్ఫూర్తి అయితే తెలంగాణ డెవలప్మెంట్ కూడా చూసి ఆయన సంతోషపడు. ఆయన ఎప్పుడు బాధపడేది. నువ్వు బాబీ కోసం పోరాటం చేస్తున్నావు, వాళ్ళ కన్వీపు జరుగుతలేదు, వరంగల్ జిల్లా అంతా ఎడారైపోతున్నది. మన తెలంగాణ తెచ్చుకున్నాకనే తెలంగాణ వరంగల్ జిల్లా ఎడారి కాకుండా కాపాడుకుంటాం అంటే ఆయన కళలు కన్నా కాళేశ్వరం పూర్తి చేసి కేసీఆర్ గారు 3 ఏళ్ల లోపల వరంగల్ తొర్రూరు మండలం వరంగల్ జిల్లా అంతా గలగల బారించిన పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం కుందనపల్లిలో గొర్రెలు మేకల యార్డుకు మంత్రి తలసాని శంకుస్థాపన చేశారు. అనంతరం తలసాని మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోని ప్రజల సంక్షేమమే లక్ష్యంగా దేశంలో ఎక్కడా లేని విధంగా కులవృత్తులకు ప్రోత్సాహం అందిస్తూ వారిని ఆర్థికంగా ఎదిగేలా పాటుపడుతున్న మనసున్న మహారాజు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మత్స్యశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్, పెద్దపల్లి ఎంపీ బోర్లకుంట వెంకటేష్ నేత, జిల్లా జడ్పీ చైర్మన్ పుట్టా మధుకర్ తదితరులు పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణకు సైక్లింగ్ ఎంతో దోహదపడుతుందని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్, నగర మేయర్ గుండా ప్రకాష్ రావులు పేర్కొన్నారు. స్మార్ట్ సిటీలో భాగంగా గ్రేటర్ వరంగల్ మున్సిపాలిటీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో రెడ్ క్రాస్ సొసైటీ సహకారంతో నిర్వహించిన ఇండియా సైకిల్ ఫర్ చేంజ్ ఛాలెంజ్ సైకిల్ ర్యాలీని ప్రభుత్వ చీఫ్ విప్ వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ గుండా ప్రకాష్ రావు, వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ మరియు రెడ్ క్రాస్ సొసైటీ అధ్యక్షులు రాజీవ్ గాంధీ హనుమంతు, కూడా చైర్మన్ మర్రి యాదవరెడ్డి, వరంగల్ మహానగరపాలక కమిషనర్ పమేలా సత్పతిలు పాల్గొన్నారు. Save petrol, save India. Save petrol, save India. Save petrol, save India. Cycle pay planida. Cycle pay planida. వినియోగదారుల హక్కుల పరిరక్షణకు కృషి చేయాల్సిన అవసరం ఎంతో ఉందని జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ ఉప సంచాలకులు మహమ్మద్ మూర్తుజా అన్నారు. హన్మకొండలో గల కేఎస్ఆర్ గార్డెన్లో జిల్లాలో నూతనంగా ఏర్పడిన జాతీయ వినియోగ హక్కుల కమిషన్ కమిటీ సభ్యులతో ఏర్పాటు చేసిన సమావేశంలో సమాచార శాఖ ఉప సంచాలకులు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ నూతన వినియోగదారుల రక్షణ చట్టం 2019 జూలై నుండి అమల్లోకి వచ్చిన నేపథ్యంలో ఈ కొత్త చట్టం వలన వినియోగదారుడు మరింత బలవంతుడవుతాడని, అందుకు వినియోగదారుల హక్కులపై ప్రజల్లో చైతన్యం చేసేందుకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.
సంతోషం. అందరు చప్పట్లు కొట్టండి పోయి. ఇది మొత్తం కవర్ అవుతుంది. తెలియజేయనది ఏమనగా ఇది ఒక శుభ పరిణామము. కేంద్ర ప్రభుత్వం నుంచి నేషనల్ కన్జ్యూమర్ రైట్స్ కమిషన్ వారు ఇచ్చినటువంటి యొక్క సర్టిఫికెట్స్ మాలో ఉన్నటువంటి కొంతమంది సభ్యులకు డైరెక్ట్గా వారే నామినేటెడ్ చేశారు. డైరెక్ట్ కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి ఈ సర్టిఫికెట్ల యొక్క ప్రధానమైతే అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. అది డిపిఆర్ఓ గారి ద్వారా అందరికీ చేయడం జరిగింది. ఈ నేషనల్ కన్జ్యూమర్ రైట్స్ కమిషన్ అనేది ప్రజలకు సంబంధించినటువంటిది, కన్జ్యూమర్స్కు సంబంధించినటువంటి ఎవరైతే కన్జ్యూమర్స్ కనుక ఆపదలో ఉంటే వారిని ఆదుకోవడానికి, వాళ్ళని అవేర్నెస్ తీసుకురావడానికి, వాళ్ళల్లో ఉన్నటువంటి యొక్క బలాన్ని చేకూర్చడానికి ఈ యొక్క నేషనల్ కన్జ్యూమర్ రైట్స్ కమిషన్ బాగా పనిచేస్తుంది. ఇప్పుడు ఉన్నటువంటి ముందు ఉన్నటువంటి కన్జ్యూమర్స్ చాలామంది డిస్ట్రిక్ట్ కన్జ్యూమర్స్ ఫోరం వాళ్ళు కూడా కష్టపడి పనిచేస్తున్నారు. అంతకంటే కూడా మేము ఇంకా ఎక్కువ పనిచేసి వాళ్లకు ఆదరణగా ఉండి నేషనల్ కన్జ్యూమర్కి ఒక ఉన్నది, ఈ యొక్క సంస్థ ఉన్నది, మాకు ఒక అండ ఉన్నది అనేటువంటి యొక్క అభిప్రాయం వచ్చేంత వరకు మేము కష్టపడి కృషి చేస్తాము. మా సభ్యులందరూ దాదాపుగా జనరల్ సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ మిగిలినటువంటి అందరూ కూడా నామినేటెడ్ అయినారు డైరెక్ట్గా. కాబట్టి వారందరికీ శుభాభివందనలు తెలియజేసుకుంటూ వారు ఈ సంస్థలో చాలా బ్రహ్మాండమైనటువంటి పొజిషన్ తీసుకొని వస్తారని చెప్పి నేను ఆశిస్తూ దీనికి అందరూ కూడా సహకరించాలని ప్రజలు, అధికారులు, మీడియా మిత్రులందరూ కూడా దీనికి ఎక్కువ స్పందన ఇచ్చి ఎక్కువ కనుక తీసుకొని వరంగల్ రూరల్ జిల్లా నెక్కొండ మండలంలో అఖిల భారత గిరిజన సమాఖ్య సర్వసభ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏఐటిఎఫ్ నూతన కార్యాలయ భవనాన్ని ప్రారంభించారు. అనంతరం అఖిల భారత గిరిజన సమాఖ్య జాతీయ అధ్యక్షులు జి వెంకన్న నాయక్ మాట్లాడుతూ 10% రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ లంబాడీ ప్రజలకు జరిగే అన్యాయాల గురించి, వారి హక్కుల గురించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నెక్కొండ మండల ఇన్ఛార్జ్ రమేష్, వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రవీణ్ కుమార్, యూత్ ప్రెసిడెంట్ అనిల్, ఏఐటిఎఫ్ నాయకులు పాల్గొన్నారు. గిరిజన సమైక్య ఇవాళ నెక్కొండ మండలంలో విస్తృత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇవాళ వచ్చేసి అఖిల భారత గిరిజన సమైక్య ఏదైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో గిరిజనులకు వచ్చేసి ఆత్మగౌరవంతో బతకాలే, ఇవాళ వచ్చే గిరిజనుల కన్నీళ్లు పోతాయి, కష్టాలు పోతాయి అనేసి ఆ తెలంగాణ రాష్ట్ర మలిదశ ఉద్యమంలో ముందుండి పోరాటం చేసినటువంటి ఘనత ఇవాళ గిరిజన జాతికి ఉన్నది. కానీ ఆ రోజు మలిదశ ఉద్యమంలో ఏదైతే ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇవాళ గిరిజనులు తెలంగాణ రాష్ట్రం వస్తే గిరిజనులకు 10% రిజర్వేషన్లు వస్తాయి, 3 ఎకరాల భూమి వస్తుంది, డబల్ బెడ్రూమ్లు వస్తాయి, పోడు భూముల సమస్య పరిష్కారం అవుతుంది అన్నారు. కానీ ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏదైతే గిరిజనులు ఉన్నారో అనేక ఇబ్బందులను ఇవాళ అనుభవిస్తూ ఉన్నారు. ఈ తెలంగాణ రాష్ట్రంలో వచ్చేసి ఇవాళ తెలంగాణ రాష్ట్రం వస్తే దాదాపుగా వచ్చేసి మేము 2011 జనాభా లెక్కల ప్రకారం 9.8% ఉన్నాం. మాకు మీరు అన్నట్టుగా ముఖ్యమంత్రి గారు మీరు ఏదైతే హామీ ఇచ్చిండ్రో ఆ హామీ ప్రకారం వచ్చేసి తెలంగాణ రాష్ట్రం ఏర్పడంగానే మొట్టమొదటి సంతకం వచ్చేసి వాళ్ళ గిరిజన రిజర్వేషన్ల మీద ఉంటుంది అనేసి అన్నటువంటి ఈ జూటా మాటలు 6 సంవత్సరాలు ఇవాళ మీరు రెండోసారి ముఖ్యమంత్రిగా అయిండ్రు, మీరు ఎందుకు ఇవ్వలేదు అడుగుతా ఉన్నాం. ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రంలో పరిష్కారం కానటువంటి పోడు భూముల సమస్య అనేకం ఉన్నది. మీరు ఇంకా ఎప్పుడు ఇవాళ 6 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డా కూడా ఎందుకు పరిష్కారం అవ్వట్లేదు? ఇవాళ గిరిజన జాతిలో వచ్చేసి ఇవాళ గుడాలలో, తాండాలలో ఇండ్లు లేనటువంటి గిరిజనులు ఎంతో వేలల్లో, లక్షల్లో ఉన్నారు. వారికి ఎందుకు మీరు ఇవాళ ఇండ్లను కేటాయించలేకపోతా ఉన్నారు? భూములు లేనటువంటి గిరిజనులు ఉన్నారు, 3 ఎకరాల భూములు ఇస్తామనేసి ఇవన్నీ మీరే అన్నారు. కానీ మేము వాస్తవంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడేటప్పుడు మలిదశ ఉద్యమంలో ముందుండి పోరాటం చేస్తాం. ఎందుకంటే ఇవన్నీ వస్తాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలోని సముద్ర లింగాపూర్ గ్రామంలో గల సింగ సముద్రం చెరువు గత కొద్ది రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురవడంతో 4 సంవత్సరాలుగా నిండని సింగ సముద్రం చెరువు ఈసారి పూర్తిగా నిండిపోయింది. దీంతో జలకళ సంతరించుకోవడంతో చుట్టుపక్కల మండలాల నుంచి సందర్శకుల తాకిడి పెరిగింది. మత్తడి కట్టడాన్ని చూసి సందర్శకులు ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఈ సందర్భంగా జెడ్పీటీసీ విజయ మాట్లాడుతూ ఈ చెరువు నిండడం వల్ల సుమారు 2200 ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. రాబోయే రోజుల్లో కేటీఆర్తో మాట్లాడి సింగ సముద్రాన్ని పర్యాటక కేంద్రంగా మార్చే విధంగా కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు లక్ష్మణ్, కమలాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
చూడండి మేడం. గత 6 సంవత్సరాల నుండి నిండలేదు. ఈ సంవత్సరం జలకళతో పుట్టిపడుతుంది. చాలా ఆహ్లాదకరంగా ఉంది. చూడడానికి మాత్రం తప్పకుండా రావాల్సిందే. చాలా మంది వచ్చారు. కరోనా భయం లేకుండా అందరూ ఊరంతా మాస్కులు కట్టుకొని చాలా ఆనందంగా ఉంది. చాలా మంది వచ్చారు. చాలా బాగుంది. అందరూ రండి చూడడానికి. సింగసముద్రం శివారు గల ఏరియా వచ్చేసి 285 ఎకరాల్లో గల సింగసముద్రం. దీంతో నీరు నిల్వ ఉండేది 0.3 టీఎంసీ వాటర్ నిల్వ ఉంటాయి. దీని కింద ఆయకట్టు వచ్చేసి 2232 ఎకరాల ఆయకట్టు గలదు. ఇది 2016లో నిండడం జరిగింది. ఈ 4 సంవత్సరాల వ్యవధిలో నిండకపోగా ఈ సంవత్సరం భారీ ఎత్తున ప్రవహించి కేటీఆర్ దయ వల్ల వాతావరణం అనుకూలించి ఈసారి నిండడం వల్ల ఇక్కడ ప్రజలు ఆనందంగా ఆహ్లాదకరంగా సంబరాలు చేసుకోవడం జరుగుతుంది. దీని కింద ఉన్న ఆయకట్టులు రైతులు కూడా ఈసారి నిండడం వల్ల అలా రైతులందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇది గత సంవత్సరాల కిందటి చెరువు. దీని పూర్తి స్థాయిలో మేము టూరిజం లాగా చేయడం కోసము మంత్రి గారి దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుంది. రేపు రాబోయే తరంలో కూడా ఎప్పుడు నీరు నిల్వ ఉంటుంది. 9th ప్యాకేజీ ద్వారా నీరు వచ్చి నిల్వ ఉంటుంది కాబట్టి ఇక్కడ టూరిజం చేయాలని మంత్రి గారికి కూడా కోరడం జరిగింది. మా జెడ్పీటీసీ గారి చెప్పడం జరిగింది మంత్రి గారికి. మా వంతు కృషి కూడా చేస్తామని చెప్పడం జరిగింది. కాబట్టి ఇక్కడ ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇది సముద్రలింగాపూర్లో గల సింగసముద్రం. ఇక్కడ ప్రజలందరూ సంతోషం ఉన్నారని వ్యక్తం చేస్తున్నారు. మెదక్ జిల్లాలోని అన్ని గ్రామాల్లో పల్లె ప్రకృతి వనాలను తప్పకుండా ఏర్పాటు చేయాలని, ఈ విషయంలో ఆయా మండలాల ప్రత్యేక అధికారులు సమన్వయంతో పనిచేయాలని మెదక్ జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ వెంకట్రామిరెడ్డి అన్నారు. మెదక్ కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో జిల్లాలోని ఆయా మండలాల తహసీల్దార్లు, ఎంపీడీఓలు, ఆయా శాఖల అధికారులతో డంపింగ్ యార్డులు, పల్లె ప్రకృతి వనాలు, రైతు వేదికల నిర్మాణాలు, వైకుంఠ ధామాల నిర్మాణాలు, రైతు కల్లాల విషయాలపై అధికారులతో కలెక్టర్ చర్చించారు. పల్లె ప్రకృతి వనాలు, రైతు వేదికలు, వైకుంఠ ధామాలు, డంపింగ్ యార్డులు, సెగ్రిగేషన్ షెడ్ల నిర్మాణానికి ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యమిస్తోందని పేర్కొన్నారు. గ్రామాల్లో అసంపూర్తిగా ఉన్న పనుల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశంలో అడిషనల్ కలెక్టర్ వెంకటేశ్వర్లు, జెడ్పీ సీఈఓ లక్ష్మీబాయి, జిల్లాలోని ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు. దానికి సంబంధించి కూడా ల్యాండ్ ఐడెంటిఫికేషన్ మొత్తం చోట్ల 10 చోట్ల కంప్లీట్ కావాలని ఈ మంత్రి నీళ్ళు కంప్లీట్ కావాలని ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. అది కూడా బాగుంది. దాంతోపాటుగా సెగ్రిగేటెడ్ షెడ్స్ వచ్చినప్పుడు సార్ మనకు 100% కంప్లీట్ అయిపోయింది ఇక్కడ. సో 100% యూటిలైజేషన్ పార్ట్ ఉన్నాం సార్. అది కూడా ట్రిబ్యూటరీ వచ్చేసి 130 ఎన్సీసీలో ఉంటుంది సార్. 110 కంప్లీట్ సార్. అది కూడా ప్రోగ్రెస్ జరిగింది. బట్ ఎండ్ ఆఫ్ ద డే ప్రభుత్వం దగ్గర ఉన్న నిధులు తక్కువ. కొడిమ్యాల మండల పరిషత్ కార్యాలయంలో కొడిమ్యాల మండలానికి చెందిన 7గురికి, మల్యాల మండలానికి చెందిన 8 మంది దివ్యాంగులకు హెల్మెట్తో కూడిన బ్యాటరీ ట్రై సైకిళ్లను చొప్పదండి ఎమ్మెల్యే సుంక రవిశంకర్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అన్ని వర్గాల సంక్షేమమే టీఆర్ఎస్ ప్రభుత్వ ధ్యేయమని, దివ్యాంగులకు దేశంలో 3016 రూపాయల పెన్షన్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని అన్నారు. ఈ కార్యక్రమంలో కొడిమ్యాల ఎంపీపీ మేనేని స్వర్ణలత రాజ నరసింహరావు, జెడ్పీటీసీ పునుగోటి ప్రశాంతి కృష్ణారావు, మల్యాల జెడ్పీటీసీ కొండపల్కల రామ్మోహన్ రావు, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు అనుమండ్ల రఘు, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఏం పేరు మేడం? ప్రశాంత్ మేడం ఆఫీసర్ సార్. ప్రశాంత్ ఉన్నాడా? ప్రశాంత్ మరి మీ ఊరేనా? మీరు దూరం ఉన్నారని
మంచిగా ఉందా సీను? నన్ను ప్రయాణం చేసేటప్పుడు మంచిగా ఇట్లా పెట్టుకొని ప్రయాణం చేయి, మంచిగా సేఫ్టీ ఉంటుంది. ఓకేనా సీను? అమ్మ కూడా వస్తుందా? నాన్నకు వస్తుందా? ఇద్దరికి కదా? రావాలి కదా, వయసు లేదా? చిన్న వయసు, రెండవది అలా వస్తాయి మళ్ళీ. ఇంట్లో ఎంతమంది ఉంటారు కుటుంబ సభ్యులు? ఓకే, ఇంకేమైనా పెన్షన్లు వస్తాయా నీకు కాక? ఓకే ఓకే, నీకు 3, అమ్మకు వెరీ గుడ్. ఎవరు ఇస్తున్నట్టు ఇది? ఉంచుకుంటున్నావా అమ్మకి ఇస్తున్నావా? నువ్వే ఉంచుకుంటున్నావా? అమ్మ నాన్న ఉన్నారా? అమ్మున్నా. అమ్మకు పెన్షన్ వస్తుందా? ఎంత వస్తుంది నీకు? 2016 వస్తుంది, బిడ్డకు 3016 వస్తుంది, మొత్తం 5016 వస్తుంది. 5,032 రూపాయలు వస్తుంది. ఎవరు పంపుతాను మరి? అవ్వా కేసీఆర్ ఫార్మ్ యాదకుంచుకోవాలి. అట్లా ఒక ఇంటికి ఒక నెల జీతం వచ్చినట్టు. ఇప్పుడు మనం ఏమైనా పని చేస్తే నెలకు 4,000 3,000 జీతం వచ్చింది. అమ్మా దవాఖానలో రండి లేదా? దవాఖానలో కూడా ఆరోగ్యశ్రీ ఉన్నది, సీఎంఆర్ఎఫ్ ఉన్నది. పొట్ట పోసుకుంటారు. అమ్మకి వస్తుందా? అమ్మకి ఎంత వస్తుంది? పెళ్ళయిందా నీకు? ఏం చేస్తుంది నీ భార్య? బీడీలు గిడ వేస్తే బీడీ కార్మికుల పెన్షన్ కూడా తీసుకోవాలి. ఏంటి మన పిఎఫ్ కట్టాలి, దాని ఐడెంటిటీ కార్డు తీసుకోవాలి, చేసుకో మంచిగా. ఏమైనా దుకాణం పెడుతున్నావా? ఏడా? అరే అందుకే నన్ను రెగ్యులర్గా చూస్తా ఉంటాను. సెల్ పాయింట్లో నువ్వు చేస్తావు. వెరీ గుడ్. ఒకసారి మాస్క్ అలా పెట్టుకుంది. వెరీ గుడ్. ఈ మాస్క్ ఎవరిని గుర్తుపట్టాను. ఎంత ఇస్తాడు మరి? సంగారెడ్డి జిల్లా రామచంద్రపురంలోని తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలో గల విద్యుత్ నగర్ కాలనీ, ఇందిరానగర్, తెల్లాపూర్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. తెల్లాపూర్ చైర్మన్ లలిత్ సోమిరెడ్డి ఆధ్వర్యంలో పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి, మెదక్ ఎమ్మెల్సీ భూపాల్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో తెల్లాపూర్ వైస్ చైర్మన్ రాములుగౌడ్, కౌన్సిలర్, కోఆప్షన్ మెంబర్స్, విద్యుత్ నగర ప్రెసిడెంట్ బాలయ్య, సత్యనారాయణ, ప్రభాకర్ మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. మా కాలనీ వాసుల తరఫున కౌన్సిలర్స్ కి అలాగే ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలంగాణలో గత కొద్ది రోజుల నుంచి విస్తారంగా వర్షాలు. ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్తో సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి కేసీఆర్. కేసీఆర్ దళారిగా మారి భూములను కార్పొరేట్లకు పంచుతున్నారు ఆరోపించిన సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. వ్యవసాయ బిల్లుకు రాజ్యసభలో ఆమోదం. అనుకూలంగా వ్యవహరించిన వైసీపీ, బిల్లును వ్యతిరేకించిన టీఆర్ఎస్. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలో ఆచార్య జయశంకర్ సార్ విగ్రహావిష్కరణ. పాల్గొన్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు.
పెద్దపల్లి జిల్లా రామగుండంలో మేకలు గొర్రెల యార్డుకు శంకుస్థాపన. హాజరైన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని న్యూస్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.